దాని కోట్లలో పలుకుతుంది సార్. సార్ మేము అంత కోట్లగా విలువ చేసుకున్నాం సార్ మిమ్మల్ని. ఓకే ఓకే సార్, నేను మన కన్వర్జేషన్ ని రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి చేస్తాను. సార్. ఓకే కదా, చేయండి రైట్. బర్త్ సార్. డీటెయిల్ చేయండి చెప్పండి. సార్ October 24, 1982. 1982. బర్త్ టైం 10-15 మార్నింగ్. ఓకే. బర్త్ ప్లేస్ జగిత్యాల్. ఓకే. జగిత్యాల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది కదా. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల్ సార్. రైట్ రైట్ రైట్. ఒక్కసారి వెరిఫై చేద్దాము బర్త్ టైం ఎంత వరకు కరెక్ట్గా ఉందనేది. సో ఈ బర్త్ టైం సార్. సోర్స్ ఏంటిది? మా తాతగారు రాశారు సార్ అది. ఓకే, వాళ్ళు ఈ టైమింగ్స్ ఇవన్నీ ప్రాపర్ రాయడం ఫాలో అవుతున్నారా? సార్ అది మా తాతగారు ఎక్స్పైర్ అయిపోయిండు, అప్పుడు తన బాక్స్ లో వెతికితే నాది దొరికితే నాకు ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, రైట్ అండి, సారీ. సో చూద్దాము, మనం ఒకసారి వెరిఫై చేద్దాము, అంటే మనకు అనుకున్నట్టుగా చేయండి, ఉందా లేదా అని. ఓ ధనుర్ లగ్నం వచ్చింది, 1 డిగ్రీ వచ్చింది. ఎస్ సార్. ధనుర్ లగ్నము, ధనస్సు రాశి, ఆ ఉత్తరాషాఢ నక్షత్ర పదము, అది పోయి తులలో ఉంది సూర్యుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు, శని ఉన్నది, శుక్రుడు ఉన్నాడు లెవెంట్లో. బర్త్ టైం వెరిఫై చేసి మనం అది చేద్దాము. ఓకే సార్. ధనుర్ లగ్నానికి రవి నక్షత్రం. ఓకే రైట్. సో ధనుర్ లగ్నానికి రవి నక్షత్రం, దానికన్నా ముందు అంటే ప్రాబుల్లీ మనం ఒక 3 minutes అట్లా పెంచుకుంటే 10, 17, 10, 18 దాటాలి. 10, 19 అంటే ఒక 5 minutes మనం అహెడ్ వేసుకుంటే సెట్ అవుతుంది. 10, 19 Okay, sir. తీసుకున్నాము. 10, 19, 10, 20 మధ్యలో అట్లా ఉండొచ్చు టైం. 3, Okay, 4 sir. minutes అంటే వెనక్కి వెళ్తే చాలా వెనక్కి వెళ్ళాలి, దానికన్నా ముందుగా. మీ హైట్ ఎంత ఉన్నారు మీరు? 6 ఉన్నారా? 5.6 ఉంటాను సార్. 5.6 ఉన్నారు. ఓకే రైట్ రైట్. సరే, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటిది, మీకు ఏం కావాలి? సార్ నా వైఫ్ తోటి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఓకే, ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? చిన్న చెప్తాను. 2014 May 8 రోజు మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తెల్లారే, ఆమె మ్యారేజ్ అయిన తర్వాత తెల్లారే నాకు ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసిండు, నేను ఈ ఊర్లో పడతా అనుకోలేదు, ఒక్క మాట చెప్పింది. నేనేమన్నా ఎంగేజ్ కంటే ముందు నాతో మాట్లాడినావు, ఏ రోజు చెప్పినా నేను ఏదో ఒకటి చేస్తాను. ఒక రోజు ముందు చెప్పినా, నువ్వు పెళ్ళైన ఈ రోజు చెప్పినావు కదా, ఏం చేయమంటావు చెప్పు, నేను చేస్తా అన్న. ఆమె వేయాల్సింది, ఆమెది విలేజ్, ఆమె వేయాల్సింది ఏదో చేసింది. ఫుడ్ పాయిజన్, ఇక పిచ్చోన్ అయిపోయినా, ఇంకా ఇదేదో ఉన్నదని చెప్పేసి నాకేమన్నా అయితే నువ్వు రోడ్డు మీద పడతావు అని చెప్పిన. ఇంకా ఆమె కూడా వినలేదు. ఇంకా పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నా. ఆమె ఎప్పుడైతే అక్కడ 498 వాళ్ళ ఊర్లో పెట్టిందో, నేను వచ్చి ఇక్కడ డివోర్స్ చేసుకున్నా. నాకు ఎక్స్పోర్ట్ అయిపోయి నాకు డివోర్స్ వచ్చేసినాయి. ఆమె పెట్టిన కేసు కూడా ఈ మధ్య ఇంకో నెల 2 months లో అయిపోతుంది సార్. అది క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా వైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళా కెరీర్ లో కూడా, నా జీవితంలో కెరీర్ లో కూడా నేను నిలదొక్కుకోలేను సార్. ఏం చేసిన MSc BEd మ్యాథమెటిక్స్ చేసినాను సార్. ఈ జాబ్ లో కూడా నిలదొక్కుకోలేకపోతున్నా. డిస్టర్బెన్సెస్ సార్. ప్రస్తుతానికి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నా కానీ సాలరీ మన గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి సాలరీ రావట్లేదు. ఓకే రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్? మీరు ఏం చెప్తే నేను అదే చేసుకొని బతుకుతా, నాకు బతకాలనే లేదు. ఓకే, అయితే నేను మీకు అసలు ఎట్లా రైట్ పర్సన్ అవుతాను? మీకు బతకాలని లేనప్పుడు నేను ఎట్లా మీకు సూటబుల్ అవుతాను? సార్ నేను 2015 లో నేను అమ్మవారి నవరాత్రులలో దీక్ష తీసుకున్నా. నవార్ణ మంత్రోపకసారి నవార్ణ మంత్రం అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా చేస్తాను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నిద్ర పట్టకపోయినా, అమ్మ మీరే ఏదైనా దారి చూపించింది అని అనుకున్నా, అప్పుడే మీది వచ్చింది ఆన్లైన్ లో చేసేసుకున్నా, అయిపోయింది. ఇంకా మీరు ఏం చెప్తే అమ్మ వాళ్ళకిందనే అనుకుంటా నేను. అదే, నేను సాధారణమైన మనిషినే, అట్లా ఏం అనుకోవద్దు. కానీ దేవుళ్ళు, దేవతలు సాధారణ మనుషుల ద్వారానే కనిపిస్తారు సార్. సరే సరే, కానీ నేను చెప్పడం వల్ల అది మీకు నచ్చకపోవడం వల్ల మీరు ఏదన్నా డెసిషన్ తీసుకుంటే దానికి నన్నే కారణం చేస్తే? లేదు, అట్లెంత చేస్తాను సార్. కాదు, నేను చెప్తే కాదండి. నేను ఒక పాయింట్ చెప్తాను. ఒకటి చెప్పడం వల్ల మన జీవితం జరగట్లేదు, మన జీవితం జరిగేది అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అది కూడా పూర్తిగా ఎవడు చెప్పలేడు. ఓకే, పాయింట్ నెంబర్ 1.
సో Yes, sir. వాళ్ళు మన ఏం లేదు, జరిగేది ఇట్లా జరుగుతుందని చెప్పడం తప్ప ఏమీ లేదు ఆస్ట్రాలజీ. అర్థమైందా? అంతకుమించి చేసేది ఏమీ లేదు. అవును సార్, ఏం లేదు. సో మీరు ఆల్రెడీ ఈ జన్మ డెసిషన్ తీసుకొని ఫార్వర్డ్ అయ్యిండు. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో లేదు, స్ట్రక్ అయి ఉన్నా, ఒక దిశానిర్దేశం ఏదైనా దొరికితే దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతా. ఓకే, మీరు అది మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఏం చెప్పి, ఇప్పుడు గ్రహాలు మీ గ్రహాలు మీ మీద పనిచేస్తాయి, నా మీద పనిచేయవు కదా. సార్ మీరు ఏం చేయాలి? ధనస్సు రాశి పోయి శత్రు స్థానంలో ఉన్నాడు, నక్షత్రాధిపతి సూర్యుడు పోయి నీచ స్థానంలో ఉన్నాడు. ఏం చెప్పమంటారు సార్? సప్తమంలో రాహు ఉండి నన్ను తన్నుకుంటే గ్రహాల సంగతి వదిలేసేయండి. నేను మిమ్మల్ని అడిగేది మీరు ఏం చేస్తున్నారు. గ్రహాల సంగతి నేను ట్రై చేస్తారా చెప్పడానికి, కానీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు అది చెప్పండి నాకు. సార్ ఇప్పుడు మొన్న డిఎస్సి రాశాను, ఓకే 237 వచ్చింది ర్యాంకు. ఓకే, కొంచెం కష్టపడి ఉండి కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా, టెన్షన్స్ లేకుండా ఉంటే జాబ్ వచ్చేది. మీ దగ్గర మీ క్లాసెస్ విని నేర్చుకున్న అన్న కూడా నీకు ఇప్పుడు గురువు వచ్చిండు, గురువుల శనిలో వచ్చినప్పుడు నీకు జాబ్ వస్తుంది, ఎందుకంటే శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు వస్తుంది అని చెప్పాడు. ఇంకా మీరు మీ దయ, మీరు ఏం చెప్తే అది నేను ఫాలో అవుతా సార్. అట్లా కాదండి. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఏదో చేసుకుంటా అని చెప్తున్నారు. అట్లాంటి ఎట్లా రీడ్ చేయాలి? జనరల్లీ అలాంటి సిచ్యువేషన్ లో మేము రీడ్ చేయలేము, ఎందుకంటే అంత శక్తి మా దగ్గర లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని మీరు ఏదైనా కానీ హెల్ప్ సెంటర్స్ కి వెళ్ళమని చెప్తాం అనమాట మేము. ఓకే సార్. అట్లా, ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ థింకింగ్ లేనప్పుడు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి తీసుకున్నారంటే అప్పుడేంది పరిస్థితి అని అడుగుతున్నా. లేదు సార్, అట్లా ఏం లేదు. నేను ఏళ్ళలో సైకాలజీ ఉంటుంది కదా సార్, నేను కాలు సార్ మాకు ఎట్లుండాలి ఏంటి, నేను బాగానే ఉంటా. ఫ్రెండ్స్, ఎందుకంటే బుధుడు ఉచ్చలా ఉన్నారు 10th స్థానంలో, ఫ్రెండ్స్ తోటి బాగుంటా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరి జీవితం సార్ కొద్దిగా. ఎందుకంటే బుధుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ తో బాగుంటున్నారా? ఎస్, మీరు చెప్తూ ఉంటారు కదా సార్ కొన్ని అందులో ఒక పాయింట్. సరే, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం చెప్తారు అంటే సార్, మీరే ఏదైనా చెప్పులు సార్. నా జాతకం మీ చేతిలో పెట్టిన, మీరే మా గురువు గారిన ఫాలో అవుతారు సార్. అలా కాదండి, అలా కాదు. మీరు ఒకటి చెయ్యాలనుకుంటే అది అవుతుందా లేదా, దానిలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పడానికి ఆస్ట్రాలజీ పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అర్థమైందా? నేను ఒకటి చెప్తే మీ లైఫ్ దాన్ని ఫాలో అయ్యి వెళ్ళాల్సింది ఏం లేదు. మీ లైఫ్ నేను చెప్పినా చెప్పకపోయినా వెళ్తుంది. అర్థమైందా? సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఎంత అనుకూలమైన టైం ఉన్నదని మాత్రమే జడ్జ్ చేస్తా నేను. దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను గురువు అనేది తీసేయండి, ఒక ఫ్రెండ్ అనుకోండి, అంతే, అంతకు మించి ఎక్కువ అనుకోకండి. ఓకే సార్, 2 క్వశ్చన్లు అడుగుతా. నన్ను కాదు, ఇంకొక స్పెషల్ గురువుని కలవండి. సో మీరు ఒక ఒపీనియన్ తీసుకోండి. సార్ మరి 2 క్వశ్చన్లు అడుగుతా సార్. అడగండి. నా వైఫ్ నుంచి ఇంకెన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఆల్రెడీ ఎప్పటికైనా ఎండ్ లేదా? వరకు మీరు ఆల్రెడీ డైవర్స్ వచ్చిందంటే అయిపోయింది కదా. అయిపోయింది, కానీ తను 498 వేసిన కేసు మాత్రం ఇంకొక 2-3 months లోపల కంప్లీట్ కావాలి. ఈ లాయర్లు కొద్దిగా నాకు సపోర్ట్ చేయడం లేదు. అది అయిపోతే క్లియర్. వాళ్ళు ఎంత అమౌంట్ అడిగినా ఇచ్చేసుకుంటూనే వస్తున్నా, కానీ అదైతే క్లియర్ అయిపోతుంది, తన నుంచి ఇంకా ఇబ్బంది లేదు. రెండోది, కెరీర్ లో నేను ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. నేను ఇంకో విషయం సార్, నేను గ్రూప్స్ కి కోచింగ్ చెప్పినా సార్, మెంటల్ ఎబిలిటీ, క్వాలిటీ. ఓకే. కానీ నేను డిస్టర్బెన్స్ వల్ల కుట్టలేకపోతున్నా కానీ సార్, ఈ డిస్టర్బెన్స్ పోవాలంటే ఏం చేయాలి? 2వ క్వశ్చన్ సార్. ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ పోతే నేను జాబ్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తా, జాబ్ వస్తుంది. డిస్టర్బెన్స్ అనేది అది సెట్ ఆఫ్ మైండ్ అంతే. మీరు దాన్ని వదిలిపెట్టి ఇంకొక రూమ్ లోకి వెళ్ళాలి. ఆ రూమ్ బయట అది ఉందనుకొని మీరు రూమ్ లోపలికి వెళ్ళాలి తప్ప ఏం చేయలేరు. అర్థమైందా? సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. సరే, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ధనుర్లగ్నం అని నేను నమ్ముతున్నాను. కొంచెం చూస్తాను, ఏమైనా చెప్పగలిగితే చెప్తాను. మీరు 2014 మ్యారేజ్ అన్నారు, దానికన్నా వెనక్కి కూడా వెళ్దాము. అసలు మీరు చెప్పింది సప్తమంలో రాహు ఉన్నాడు, రాహు బుధుడిని ఇండికేట్ చేస్తాడు. దశమంలో బుధుడు ఉన్నాడు, ఓకే. రవి కన్నా వెనకాల ఉన్నాడు కాబట్టి జనరల్లీ గుడ్. తర్వాత కేతు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు.
రాహుకేతులు ఏది గ్రహాన్ని డిస్టర్బ్ చేయలేదు, మంచిది. తర్వాత శని కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. రవి శని వీళ్ళందరూ రవి అనేవాడు రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అంటే రవి అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు, అర్థమైందా? రవి రాహు అనేవాడు, నక్షత్రంలో ఉన్నారు కదా సార్. రవి రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా, కాబట్టి ఏంటంటే అవును సార్. అది ప్రొఫెషనల్లీ అంటే ఎస్పెషల్లీ వర్క్లో రికగ్నైజేషన్ రాకపోవడం కానీ, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ప్రోగ్రెస్ అవ్వడంలో కానీ ఇలాంటి వాటన్నిటికీ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు మనకి బేసికలీ ఈ గండాంతర జ్యేష్ఠ 4 అండ్ మూల 1 ఇవన్నీ కూడా గండాంతర నక్షత్ర పాదాలు అనమాట. అందులోనూ 1 డిగ్రీ లోపు కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు అనేవాడు 1 డిగ్రీలో ఉండి ఆ నక్షత్రాన్ని గ్రహాలన్నీ ఆక్యుపై చేశాయి, అంటే శుక్రుడు కానీ శని కానీ ఆక్యుపై చేశాయి. సరే, ఓకే, అంటే కష్టపెట్టి రిజల్ట్స్ ఇస్తాయి, అంత ఈజీగా ఇవ్వవు. తర్వాత నెక్స్ట్ రవిచంద్రులు స్పాయిల్ అయ్యారు ఇప్పుడు. ఎందుకనంటే రవి నక్షత్రంలో ఉన్న చంద్రుడు, రవి స్పాయిల్ అవడం వల్ల చంద్రుడు దెబ్బతిన్నాడు అనమాట. కానీ లాభంలో ఉండడం వల్ల కొంత బ్యాలెన్స్ అయ్యాడు. దీనివల్లనే కొంత అన్స్టెబిలిటీ ఆఫ్ మైండ్, మూడ్ స్పాయిల్ చేయడం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవ్వడం, డిటాచ్మెంట్ ఇవ్వడం, ఇది అంటే అన్నీ చేస్తున్నాడు. బుధుడు అనేవాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న చంద్రుడు లగ్నం మీద ఉండి వర్గోత్తమం అయ్యి స్ట్రైట్ గా డిస్టర్బ్ కాలేదు కాబట్టి చాలా వరకు దశమాధిపతి సరిగ్గా ఉన్నాడు కాబట్టి మధ్య మధ్యలో ఏదో రకమైన ఆపర్చునిటీ అనేది దొరుకుతూ వస్తుంది, అర్థమైందా? కారకుడు పోయాడు కానీ అధిపతి బాగున్నాడు. అలానే నెక్స్ట్ శుక్రుడు కళత్ర కారకుడు అయ్యి లాభాధిపతి లాభంలో ఉండడం బాగుంది, కానీ ధనుర్లగ్నానికి పాపి కదా, అర్థమైందా? సో కాబట్టి ఆయన పవర్ఫుల్ గా ఉంటూ ఆ గండాంతర నక్షత్ర పాదంలో ఉన్న కుజుడిని ఫాలో అవుతున్నారు అనమాట వీళ్ళందరూ. అది ట్విస్ట్ అనమాట. శని ఉచ్చులో ఉన్నాడు. సరే, కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోయే లేదో చూడండి, తర్వాత మనము అన్నిటికీ వద్దాం. ఓకే సార్. సపోర్ట్ ఫ్రమ్ ది ఫాదర్ తక్కువ కనిపించిందా? ఫాదర్ నుంచి సపోర్ట్ లేకున్నా నా మీద ప్రేమ ఎక్కువ సార్. అదే మోరల్ సపోర్ట్ ఓకే, కానీ ఫైనాన్షియల్ గా గ్రోత్ గానీ ఆయన బిల్డ్ అవడానికి కానీ చాలా ఛాలెంజింగ్ అని చెప్తాను అనమాట. అది ఏముండదు సార్, మా ఫాదర్ నుంచి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ప్రేమ తప్ప. రైట్ అదే మోరల్ సపోర్ట్. తర్వాత మీకు ఉన్నదానిలో ఇక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ ముందుకెళ్ళింది. 92, 93లో ఉన్నదానిలో కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్, ప్రోగ్రెస్ స్టెప్, చదువు అయితే చదువు ఏదైతే అది ఉన్నదానిలో కొంత ముందుకెళ్తుంది అనమాట. అనిపించిందా? అనిపించింది. ఓకే, రైట్. మళ్ళీ ప్రాబ్లం కూడా చెప్తాను, వెయిట్, అవి పని చేయాలి. తర్వాత 98, 99లో 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది. దానికన్నా ముందు కూడా ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కు స్క్వేర్ ఇచ్చింది 96లో. 96, 97, 98 ఇవన్నీ కూడా మీకు ఏం దశ జరిగింది? కుజదశ. కుజదశలో మీకు శుక్రుడు జరిగాడు. ఓకే, కుజదశలో శుక్రుడు జరిగాడు. అంటే ఈ 95, 96 నుంచి మీ చదువు కానీ, లేదంటే ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్స్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ డైవర్షన్స్, కొంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా కనిపించాయా ఏమన్నా? లేదంటే ఏమన్నా డబ్బులు తీసుకుని మోసం చేయడానికి కానీ, లేదంటే ఫాదర్ కెరియర్లో ఇబ్బందులు కానీ, లేదంటే చదువు నుంచి డైవర్షన్, సరదాగా తిరగడం కానీ, ఇలాంటి ఏమైనా డైవర్ట్ అయినట్టు అనిపించాయా ఆ టైంలో? అవును సార్. అప్పుడు నేను స్మోక్ నేర్చుకున్నా, డ్రింకింగ్ నేర్చుకున్నా సార్. ఓకే, రైట్. అప్పుడు మా ఫాదర్ కూడా వాళ్ళది డివైజ్ అయింది, ప్రాపర్టీ డివైజ్ అయింది. ఫాదర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ లాస్ అయింది, రాలేదు కదా డివిజన్ అయితే. అనుకూలంగా అయింది కానీ తక్కువ, అంటే అనుకూలంగా రాలేదు. అది అక్కడ దెబ్బతింది. రేపొద్దున మనకి కెరియర్ కి ముందుకెళ్ళడానికి కూడా ఛాలెంజ్ ఇస్తూ ఉంటుంది, చాలా ట్రబుల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సరే. దాని తర్వాత చార్ట్ ఏమీ అప్లిఫ్ట్ అవ్వలేదు. ఓకే, అప్లిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇవన్నీ కూడా అప్లిఫ్ట్గా చెప్పకూడదు. అంటే 4, 5 అంటే మీరు చదువుకోవచ్చు, మీకు బాగా మార్కులు రావచ్చు, కానీ ఇవేవి కూడా మీరు రేపొద్దున మీరు ప్రోగ్రెస్ అయిపోతారు, ఇది మీకు ఉపయోగపడుతుంది అనేటట్టు చెప్పేటట్టు వెళ్ళట్లేదు, అర్థమైందా? 2004, 2005, 2006 ఇవన్నీ కూడా మీకు కెరియర్కి ఇవన్నీ కూడా ముందుకెళ్ళేటట్టు నాకు కనిపించట్లేదు. ఓకే, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్సే నడుస్తూ ఉన్నాయి అనమాట. ఓకే, మీకు ఉన్న దానిలో ఒక చిన్న ఆస్పెక్ట్ ఏదన్నా వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా అంటే సెటిల్మెంట్ ముందు ఓట్లేదు, అర్థమైందా? కెరియర్ అనేది చాలా స్ట్రగుల్, ప్రాసెస్ అనేది స్ట్రగుల్ జరుగుతూ ఉన్నది. మీకు కనిపించిందా? అవును సార్. ఓకే, ఇంకా వెళ్ళట్లేదు. 2009కి వచ్చాను, ఇంకా వెళ్ళట్లేదు అనమాట. ఓకే, ఇంకా ఫికిల్నెస్ అంటే ఒకటి ఇక చాలా రోజుల తర్వాత
2011 దగ్గర ఒక చిన్న అవకాశం స్టెప్ తీసుకుంది. సో 11, 12 దగ్గర కొంత ఇంప్రూవ్మెంట్ చెప్తాను. కనిపించినాయా లేదా? సార్ 11, 12 దగ్గర నేను కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ తీసుకున్నా. తీసుకున్నారా, ఇచ్చారా? ఇచ్చాను సార్, నేను గ్రూప్స్ కోచింగ్ ఇచ్చాను. ఇచ్చారు అంటే ఆ గురు శుక్రుల కలయిక ఏదైతే టీచింగ్ ట్రైనింగ్ అనేది అనుకూలమైన రిజల్ట్ ఇచ్చింది. కోచింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డైవర్ట్ అవుతున్నారా దానిలో నుంచి? డైవర్ట్ అయిపోయాను సార్ అప్పటికే. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ అది కరోనా తర్వాత మనకి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ డౌన్ అయిపోయినాయి కదా సార్, కోచింగ్ ఎవరు రావట్లేదు కదా. ఓకే, సరే. ఇప్పుడు 13, 14 నుంచి కోచింగ్ ఏ ఇయర్ లో డైవర్ట్ అవుతున్నారు మీరు? డైవర్షన్ అని మీన్స్ సార్? డైవర్షన్ అంటే కోచింగ్ ఆపేస్తున్నారని చెప్తున్నారు కదా. కోచింగ్ ఏ ఇయర్ లో ఆపేశారు అంటున్నా? సార్ 14 లోనే ఆపేశాను సార్. 14 లోనే. మ్యారేజ్ అయిన తర్వాత 6 months అంటే 15th లో ఆపేశాను. 15 లో ఆపేశారు. చూడండి, 14 లో యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తుంది. అర్థమైందా? యాక్చువల్ గా 14, 15 మంచి ఆస్పెక్ట్, కానీ అఫ్లిక్టెడ్ సన్ ఇచ్చే వరకు ఒకసారి ట్విస్ట్ ఇస్తా ఉంటది. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏం ఆస్పెక్ట్ లేదు, బుధభుక్తి జరుగుతా ఉన్నది. బుధుడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అష్టమ వ్యయాధిపతులు లగ్నం మీద ఉన్నారు కదా. సో ఒక ట్విస్ట్ రిజల్ట్ అనేది పనిచేస్తా ఉన్నది, అక్కడ ట్విస్ట్ రిజల్ట్ ఇస్తా ఉన్నది. అంటే ఇక్కడ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ కన్నా కూడా అక్కడ పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, సీరియస్ కాంప్లికేషన్ లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ దుస్థానా లార్డ్స్ ఇన్ ద లగ్న అనమాట. అంటే ఒక్క అష్టమాధిపతి ఉన్నా అయిపోయేది, ఒక్క వ్యయాధిపతి ఉన్నా అయ్యేది. రెండు కలిసి ఉన్నారు కదా, రెండు కలిసి ఉండే వరకు టూ మెనీ దుస్థానా లార్డ్స్, మళ్ళీ బాధకుడు. అర్థమైందా? రాహు దశ, బుధభుక్తి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? కాంప్లికేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ని, ట్విస్ట్ ని, భయాన్ని, ఇలాంటి వాటిని చేస్తున్నాయి అనమాట. మ్యారేజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అవ్వచ్చు, ట్విస్ట్ ఇవ్వచ్చు. కాకపోతే రెండో చార్ట్ లో మనకి ఏముందనేది తెలియాలి. అర్థమైందా? రెండో చార్ట్ లో తెలియాలి. నిజానికి ఇప్పుడు కెరియర్ ప్రోగ్రెస్ చాలా పీక్ లెవెల్ లో చెప్పాలి, కానీ జరగలేదు కదా, ఆపోజిట్ గా జరుగుతా ఉంది కదా. 14, 15 లో మరి కెరియర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు సార్, అక్కడనే అయిపోయినా. అంటే ఏంటిది? సన్ అనేవాడు అఫ్లిక్టెడ్ సన్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయినా, ఏది ప్రిపేర్ అయినా అదే వస్తుందనే ఊహలోనే చాలా సంవత్సరాలు గడిచిపోద్ది. చూడండి. ఓకే, ఇప్పటికి కూడా అట్లనే ఉన్నా సార్. రైట్, అది సంగతి. ఓకే, ఆ టీచింగ్ ట్రైనింగ్ ని మానడం అనేదే రాంగ్ డెసిషన్ యాక్చువల్లీ. ఓకే, సరే. దాని తర్వాత ఈ ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు 1920లో అంటే లీగల్ గా ఇవన్నీ ప్రాసెస్ అయ్యి సెటిల్ అయ్యాయా? 1920లో కొంతవరకు. 2019 లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. ఓకే, ఫైల్ అయ్యి అది ముందుకెళ్ళి సాల్వ్ అయింది. సాల్వ్ అంటే నాకు 2019 ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే నేను ఇక్కడికి వచ్చి రివర్స్ చేసుకున్నా. 19 లో చేసేస్తే 20లో 21 లో ఎక్స్పర్ట్ తోటి పాటు డైవర్స్ ఇచ్చేసిండు. ఓకే, అదే అది సాల్వ్ అవుతా ఉంది కదా. దాని తర్వాత ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఓకే, ఏం లేవన్నప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. 22, 23 సెల్ఫ్ ఎఫర్ట్ తర్వాత ఏం ఆస్పెక్ట్ రావట్లేదు. ఏం ఆస్పెక్ట్ రానప్పుడు ఏం చెప్పాలి? సో సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పాలి. ఇప్పుడు గురు దశ వచ్చింది. గురువు ఏంటిది? శుక్రుడికి ఏజెంట్ గా పనిచేస్తాడు. సో పొజిషనల్ స్టేటస్ వల్ల హాఫ్ పని చేస్తే హాఫ్ పని చేయడు. ఏ హాఫ్ పని చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు 40+ దాటిపోయి ఉన్నారు. ఓకే, తర్వాత ఏం ఆస్పెక్ట్ జరుగుతోంది? ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ తో స్క్వేర్ జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ సన్, మెర్క్యూరీ. సరే. చాలా కాలం తర్వాత ఇస్తాయి ఆస్పెక్ట్స్. రైట్, నాకు అర్థమైంది. చార్ట్ అనుకున్నంతగా అప్లిఫ్ట్ అవ్వట్లేదు. ఓకే, సో నిజానికి ఇవ్వాల్సిన ఆస్పెక్ట్ పనిచేయలేదు. అంటే రవి రాహుల దోషం అనేది చాలా హై ఇన్ఫ్లుయెన్షియల్ గా పనిచేస్తున్నది. చాలా రేర్ గా జరుగుతుంది. సన్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తే మనకి చాలా పాజిటివ్ రిజల్ట్ రావాలి. ఒరిజినల్లీ అఫ్లిక్టెడ్ సన్ యాక్టివేట్ అయ్యి డిబిలిటేటెడ్ అండ్ అఫ్లిక్టెడ్ సన్ అనమాట. అంటే ఒక్క నీచంలో పడ్డమే కాదు, రాహుతో కూడా సంబంధాన్ని కలవడం వల్ల చాలా అది ఇబ్బంది అవుతా ఉన్నది. ఓకే, సో సన్ ఈజ్ కనెక్టెడ్ టు 7 కాబట్టి మీరు ప్రైవేట్ ఇండస్ట్రీలోనే ట్రై చేయాలి. గవర్నమెంట్ ఇండస్ట్రీ అనేది నేను చెప్పేటట్టు లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి స్క్వేర్ అయ్యి, సన్ కి స్క్వేర్ అయ్యి అదంతా అవ్వాలి అని అంటే టైం పడుతుంది. మళ్ళీ 2-3 ఏళ్ళు పట్టేస్తుంది. సో పట్టినా కానీ నేను గవర్నమెంట్ జాబ్ చెప్పను. మీరు టీచింగ్ ట్రైనింగ్ కి సంబంధించింది ఏదైతే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించింది ట్రైనింగ్ ఏదన్నా ఉంటే దాన్ని ట్యాకప్ చేయమంటాను. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ జాబ్ ఏదన్నా ఉంటే అది చెయ్యండి. దాంతో పాటు ఇది కూడా చెయ్యండి అని చెప్తాను. అంతే కంక్లూషన్.
ఓకే సార్. అయిపోయిందిగా. ఇంకా సార్ అయితే మీరే నన్నే అన్ని ఫాలో మొత్తం కావద్దు, చెప్పేసి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? యూ కెన్ Yes, గో sir. ఫర్ మల్టిపుల్ పీపుల్. అది ఆస్ట్రాలజరా, సైకాలజిస్టా, ఇంకోటా ఏదైనా కానీ మీరు మల్టిపుల్ పీపుల్ ని ఫాలో అయ్యి మీ డెసిషన్ మీరు తీసుకోండి. అమ్మవారు చెప్పిందని నన్ను ఫాలో కాకండి. అర్థమైందా? అమ్మవారు రేపు Sir. ఇంకో విషయం చెప్తుంది, నాకు భయం వేస్తుంది. లేదు సార్, అట్లాంటి లేదు. రైట్ రైట్. నేను భక్తుని సార్, నేను అమ్మవారి భక్తుని. అంటే నేను కాదట్లేదు, daily మీరు morning భక్తుడనే prayer నాకు భయం చేస్తాను. వేస్తుందని చెప్తున్నా. సార్ ఎందుకు సార్? ఎందుకంటే ఆమె ఏదన్నా చెప్తే మరి నాకు భయం కదా. లేదు సార్. సో మీ డెసిషన్ ఎవరికి మీరు తెలియదు. తీసుకోండి, నన్ను బ్లేమ్ చేయకండి. సార్ రైట్. అట్లా ఏం లేదు Yes, సార్. yes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, అంతే, మీరు మొత్తం చెప్పేశారు. సో టీచింగ్ మీదనే మీరు ముందుకెళ్ళాలి. మళ్ళీ అవకాశం వస్తుంది. అబ్స్ట్రకల్స్ ఉన్నాయి, కానీ ఓవర్కమ్ చేసుకొని కొంతవరకు వెళ్ళగలుగుతారు, కంపారిటివ్లీ పాస్ట్ దశ కన్నా కూడా. సరేనా? సార్. సార్. రైట్ అండి, రైట్. నమస్తే అండి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.